జై జై హే తెలంగాణ గీతంకు సంబంధించి మొత్తానికి రాష్ట్ర గీతంగా మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విషయంలో ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఎట్లా ఫీల్ అవుతాం? జై జై తెలంగాణ పాట 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఎంపిక కావటం సంతోషపడుతున్నాను. ఆ రచయితకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా. ఆ రచయిత అట్టడుగు వర్గం నుంచి వచ్చినవాడు, శ్రామిక వర్గం నుంచి వచ్చినవాడు, అక్షరానికి వేల సంవత్సరాలకు దూరమైనవాడు, అక్షరాన్ని అదిమి పట్టుకున్నవాడు, తన మునివేళ్లతో ముద్దాడినవాడు, ఆ అక్షరాన్ని ఒడుపుగా ప్రయోగించినవాడు, అనేక సందర్భాల్లో సమాజంలో ఉండే సమస్యల మీద పాటలు రాసినవాడు, ప్రపంచీకరణ కాలంలో మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు అని మనిషి కోసం వెతుకులాడినవాడు, కొమ్మ చెక్కుతే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా అనే ఒక అలౌకిక భావాన్ని అద్భుతంగా చెప్పినవాడు. ఇట్లా అనేక సందర్భాల్లో సమాజం గురించి ఒక కవిగా ఆయన మాట్లాడాడు, సమాజం ముందు వ్యక్తమయ్యాడు. ఆ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక పాట తెలంగాణ సమాజానికి అవసరం వచ్చింది, ప్రజలందరినీ ఒక తాటిన ఉంచడానికి. 1905లో వందే మాత్ర గీతం ఎట్లయితే ఆనాడు విద్యార్థి ఉద్యమాన్ని లీడ్ చేసిందో, జనగణమన ఆ తర్వాత కాంగ్రెస్ సభలు లీడ్ చేయడానికి ఎట్లా ఉపయోగపడిందో, మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండాని ఎట్లయితే తెలుగు ప్రజలందరికీ సంబంధించిన ఒక గేయం ఉండిందో, ఆ విధంగా తెలంగాణ ప్రజల్ని ఉద్యమంలో నడిపించడానికి జయ జయ తెలంగాణ అని ఆయన రాసిన పాట ఆనాటి సమాజపు అవసరాలను తీర్చింది. కోట్ల మంది ప్రజలు ఇప్పటికే తెలంగాణ సమాజంలో దాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకొని స్కూళ్ళల్లో కాలేజీలలో పాడుతున్నారు. అధికారికంగా ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ ఎప్పుడో ప్రజలు పాడుతూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఏ సభ జరగాలన్నా కూడా ఆ గేయం పాడుకున్న తర్వాత సభ జరిగేది, లేదా ముగింపులో ఆ గేయంతో ముగిసేది. ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు జరిగినటువంటి 3 లక్షల మంది విద్యార్థుల సందర్భంలో ఆ పాటను నేను విన్నప్పుడు చూశాను, విద్యార్థులు ఉర్రూతలూగారు. అట్లాంటి పాట ఆ రచయిత చేతుల మీదుగా వచ్చింది. మీరు గీతాలన్నీ చూస్తే వందే మాత్ర గీతం రాసిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు, జనగణమన రాసిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు, మా తెలుగు తల్లి గీతం రాసిన వ్యక్తి ఒక బ్రాహ్మణుడు, పై వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు నేను ఈ గీతం రాసిన వ్యక్తి ఒక దళితుడు అంటే ఆయన ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనేమంటున్నా అంటే ఒక శ్రామిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, శ్రమజీవి. ఆయన చెప్పినట్లే తాపి మేస్త్రి, ఆయన చెప్పినట్లే జీతగాడు, ఆయన చెప్పినట్లే అనేక పనులు చేసిన, పెండ ఎత్తినవాడు, రోడ్లు ఉడిచినవాడు. అట్లాంటి మనిషి రాసిన గీతం ఇంత పెద్ద చరిత్ర కలిగిన, లెగసీ కలిగిన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం కావటం నేను సంతోషపడుతున్న వ్యక్తిగతంగా. ఆ గీతం తెలంగాణ ప్రజల జీవితాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని ప్రతిబింబించే విధంగా ఉత్తేజకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.